ఒక వ్యక్తి ఆల్రెడీగా తను బాప్తిస్మం పొందాడు, కానీ ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు. ఎవర వ్యక్తి? మనం చదువుకున్న గారడి సీమోన్. ఎవరు? గారడి సీమోన్. దేవుని పిల్లలారా, దేవుడు ఆయన తెలియజేసిన విషయం ఏంటంటే, అపొస్తలుల కార్యములు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందినారు కనుక యెరూషలేములో, యూదయ, సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. 8:1 కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. గొప్ప హింస కలిగినందున అందరూ చెదిరిపోయేది. ఎప్పుడు చెదిరిపోయారంటే కరువు వచ్చింది. ఆ కరువు రాకపోతే వారు చెదిరిపోరు. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తారట? 4వ వచనంలో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం అది చెదిరిపోయిన వారు. ఒకవేళ కరువు రాకపోతే అక్కడ ఉంటారు. ఆయన వాగ్దానం ఏంటి? బోధిగంతల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని చెప్పారు. ఎప్పుడు నువ్వు సాక్షిగా ఉంటావు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిన మీరు శక్తిని అప్పుడు మీరు యెరూషలేములోను, యెరూషలేం అనగా దేవుని యొక్క సహవాసం, సంఘం. మొదట నీ సాక్ష్యం సంఘములు స్థాపించబడాలి. దేవుని స్తోత్రం. నీ సాక్ష్యం సంఘములు స్థాపించబడాలి. నువ్వు రక్షించబడినప్పుడు దేవుడు ఏ కృపావరాలు ఇచ్చాడు, ఏ తలాంతులు ఇచ్చాడు, ఏ వరాలు ఇచ్చాడు, అవి దేవునిలో నువ్వు స్థిరంగా వాటిని వాడాలి. దేవుని కొరకు నువ్వు వాడాలి. ప్రియదేవిట్ల ఒకసారి సాధు సుందర్ సింగ్ ప్రభునందు ప్రియదేవి బిడ్ల టిబెట్ భూమి, ఆ అడవి ప్రాంతానికి తరచుగా వెళ్ళేవారు. ఆ ప్రాంతాలలో మునులు ఉండేవారు, సాధువులు ఉండేవారు ఎక్కువగా. ఆయన వెళ్తూ ఉంటే ఒక సాధువు తన చేతులు పైకెత్తున్నాయి, ఒక చెయ్య. అది పూర్తిగా ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే అతను అలాగే తీసి ఉంచాడు. ఎందుకయ్యా చెయ్యండిపోయింది అని అంటే, ఈ చేతితో చాలా ఘోరమైన పాపాలు చేశాను, అందుకని ఈ చేతికి నేను పనిష్మెంట్ ఇచ్చాను, కొంతకాలం నుంచి ఇలాగ ఉంచేస్తానో పూర్తిగా ఎండిపోయింది అలా. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదో ఈ చెయ్యి ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఇప్పుడు శరీరంలో ఉన్న ఒకటే లేకపోయింది. దేవుడికి ఇచ్చిన తలాంతులను నీవు ఉపయోగించకపోతే అవి కొంతకాలానికి నిరుపయోగమైపోతాయి. దేవుని బిడ్డ నీ నుండి వాటిని తీసేస్తాయి. అందుకే దేవుడికి ఇచ్చిన వరాలు వాడాలి, తలాంతులు వాడాలి. కాబట్టి చదివిపోయిన వారందరూ కూడా ఇప్పుడు వారు సువార్త ప్రకటించడం మొదలెట్టారు. చదివిపోయిన వారంతా అలాగున ఫిలిప్పు అనే ఒక దైవజనుడు సమరయ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పటికే గారడి సీమోన్ అనే ఒక వ్యక్తి మిమిక్రీ చేస్తున్నాడు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనిగా చేస్తూ ప్రజలను మభ్యపరుస్తున్నాడు, ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాడు. అరే దేవుని గొప్ప శక్తిలో ఇది అని చాలా మంది బిడ్డలారా ఆ వెంట వెళ్తా ఉన్నారు.
ఈ లోపల దైవజనుడైనా లేకుంటే సువార్తికుడైనా ఫిలిప్పు ఆ ప్రాంతానికి వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే 12:8 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి చదవాలి. సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులు స్త్రీలు అనేకులు బాప్తిస్మం పొందారు. ప్రభునందు ప్రియులారా, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నమ్మి అది క్రమం. అంటే నువ్వు బాప్తిస్మం పొందలేదని దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు నమ్మలే. నువ్వు నమ్మితే క్రియ ఉంటుంది. బాప్తిస్మం అంటే బహిరంగంగా ఈ దినమున నేను ప్రభు కొరికే సాక్షిని, ప్రభువు బిడ్డను, ప్రభు కొరకు ఈ లోకములో ప్రత్యేకించబడ్డాను. మునుపు మీతో సహవాసం చేసినట్లు, మునుపు మీతో సినిమాలకు వచ్చినట్లు, మునుపు మీతో శిఖాలకు వచ్చినట్లు ఈ దినము నుండి నేను అట్లా కాలేను. ఈ దినం నుండి నేను దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాను. అదే బాప్తిస్మం, బహిరంగ సాక్ష్యం బాప్తిస్మం అనేది. అనేకులు నమ్మారు, సువార్త విని నమ్మారు, బాప్తిస్మం పొందారు. చదవండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక క్రియలలో మహా అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. నేనేమో ఇంతవరకు చాలా అద్భుతాలు చేశాను, లేదే ఉన్నట్టుగా చేశాను, ఉన్నది లేనిట్టుగా చేసి ప్రజలను ఆశ్చర్యపరిచాను. కానీ ఇది నిజమైన దేవుని శక్తి. ఈ దైవజనుడు నిజమైన దేవుని ఆత్మ ద్వారా ఈ వ్యక్తి బోధిస్తున్నాడు, ఈ వ్యక్తి దేవుని ఆత్మ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని చెప్పి ఫిలిప్పు ఆ యొక్క సీమోను కూడా దైవజనుడైనటువంటి ఫిలిప్పు సువార్త చెప్పగా నమ్మాడు, బాప్తిస్మం కూడా పొందాడు. అంతేకాదు ఫిలిప్పుతో పాటు ఆయన సువార్తలో ఉన్నాడు. ఫిలిప్పుని ఎడబాయకుండా సూచక క్రియలు అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందాడు. కానీ పరిశుద్ధాత్మ ఇవ్వబడాల. దేవుని బిడ్డ, నువ్వు నమ్మితే సరిపోదు, నువ్వు బాప్తిస్మం పొందితే సరిపోదు. తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అరుణది ప్రభువు నామమున ఒప్పుకొను ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. గత రాత్రి ఒక ఆయన ఫోన్ చేశారు. కొత్తగా నెంబర్ వచ్చింది అని చెప్పి ఎత్తలో మాటలు అనుకుంటా ఉన్నాను. మొత్తానికి ఎత్తాను నేను. అంటే దైవజనుడు, ఎవరండి మీరన్నారు. నేను సేవకున్నాను. మీరెవరండి? నేను కూడా సేవకున్నాను. ఓహో చెప్పండి అన్నాడు. మీరు ఎక్కడ ఉంటారండి అన్న. నేను నరవు అండి, నా పేరు జాన్ అండి అన్నాడు. ఆయనకు అర్థం కావాలా, మళ్ళీ పెట్టేసాడు, మళ్ళీ ఎత్తాడే, మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఆల్రెడీ అంతకు ముందు ఆయన వచ్చారు, చాలాసార్లు ఇంటికి వచ్చారు. వచ్చి పర్సనల్గా ఆయనకు కొన్ని మాటలు పంచుకున్నప్పుడు ఒకసారి మీటింగ్ పెడుతున్నాడు, మేము పిలవాలనుకుంటున్నారా, మీరు రావాలంటే అన్నారు. అది మర్చిపోయినట్టున్నారు ఆయన. మళ్ళీ ఫోన్ చేశారు ఆయన ఫోన్ చేసి, ఇలాగ ఇక్కడ నేను ఫలానా స్థలంలో సేవ చేస్తున్నాను, నూతనంగా మందిరం కడుతున్నాను, ఈ క్రైస్తత్వం ఒక బిజినెస్ అయిపోయిందని అంటాడు ఆయన. డబ్బు సంపాదించుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు ఒక దైవజనుడు అయ్యండి, మీరు ఆ మాట ఎలాగా అంటున్నారండి? ఉండవచ్చు అట్లాగా. దయచేసి ఇది బిజినెస్ కాదు, ఇది ఆత్మ రక్షించటం. ఇది
భారముతో కూడిన పరిచర్య. ఒక స్త్రీ వింటూ ఉంది, ఆయన ఎవరో కానీ సరిగా చెప్పారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతుంది. చాలాసేపు మాట్లాడాడు ఆయన. దేవుని బిడ్డ, ఇక్కడ చూడండి, పిలుపు అనే వ్యక్తి, మీరు చూడండి, ఇతని వైపు చూడండి ఒకసారి. ప్రభు నామమున ఒప్పుకును ప్రతి వాడునంట చదవండి. అనున్నది కనిపిస్తున్నారు మీరు అన్నమాట. మన చదువుల మాట, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నది. ప్రభువు నామమున ఒప్పుకును ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవలేదు అన్నది. ప్రభు నామమును ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే ఒప్పుకుని బాప్తిస్మం పొందుతారో వారట దుర్నీతి నుండి తొలగిపోవలేను. బాప్తిస్మం పొందుటే సంబరం కాదు, నమ్మటిని సంబరం కాదు. దుర్నీతి నుండి నీవు బయటికి రావాలి, తొలగిపోవాలి. దేవుని బిడ్డ, కానీ సీమోను నమ్మాడు, స్వార్థను నమ్మాడు. బాప్తిస్మం కూడా నాకు ఇవ్వండి అన్నాడు. బాప్తిస్మం పొందాడు. అంతలో తాగల. బాప్తిస్మం పొంది మళ్ళా తన ఉద్యోగానికి వెళ్ళిపోవాలా, తన వ్యాపారానికి వెళ్ళిపోవాలా. పిలుపుతోనే ఉన్నాడు, ఎడబాయి లేదు. అద్భుతాలు జరగటం చూశాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, యెరూషలేము నుండి 2 దైవజనులు వచ్చారు, పేతురు, యోహానుడు. వారు బాప్తిస్మం పొంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఆత్మను పొందల. ఆ దైవజనులు వచ్చి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఇక్కడ మనం అపార్థం చేసుకోకూడదు. అదేంటి, పిలుపు బాప్తిస్మం ఇచ్చాడుగా, పిలుపు స్వాత ప్రకటించాడుగా. మరి బాప్తిస్మం ఇచ్చినప్పుడు, స్వాత ప్రకటించినప్పుడు ఎందుకు వారు ఆత్మను పొందలేదని నీకు ఒక డౌట్ రావచ్చు. పేతురు ఎందుకు వచ్చి పేతురు వారి చేతుల నుంచి వారు ఎందుకు ఆత్మను పొందారని మీకు డౌట్ రావచ్చు. దేవుని బిడ్డ, ఒకనొక సమయంలోనేమో పేతురు యూదుల మధ్య దేవుని వాక్యం ప్రకటించినప్పుడు 3000 మంది అక్కడ మార్పు చెందారు, బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మను పొందారు. ఎవరు బోధించారు అక్కడ? పేతురే బోధించాడు. ఒకవేళ గనక సమరయులు గనక పిలుపు వాక్యం చెప్పి, పిలుపు ప్రార్థన చేసి దేవుని ఆత్మను కనుక వారి చేతుల నుంచి దేవుని ఆత్మను పొందినట్లయితే, నేనేమంటానంటే, ఎప్పటికీ కూడా అటువైపున ఉన్న యూదులు, ఇటువైపున ఉన్న సమరయులు ఎప్పటికీ కూడా వారు ఏకమయ్యేవారు కాదు. వారు డివైడ్గానే ఉండేవారు, వేరుగానే ఉండేవారు. ఏ పేతురు అయితే యూదులకు సువార్త ప్రకటించి వాక్యం బోధించి ఆత్మను వారందరూ ఆత్మను పొందారో, అదే పేతురు సమరయుల మధ్యకు వచ్చినప్పుడు, వారి మీద చేతులు వచ్చినప్పుడు వారు కూడా ఆత్మను పొందారు. అంటే యూదులు వేరే కాదు, సమరయులు వేరే కాదు, మేమందరము కూడా ఒకే కుటుంబానికి చెందిన వారము అనడానికి ఇది ఒక సూచన. దేవుని స్తోత్రం. అంతేగాని నువ్వు వేరే నీ సొంత తలంపులతో, నీ సొంత ఉద్దేశంతో నీ వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. చాలా మంది వాక్యం తెలియక అపార్థం చేసుకుంటారు. నీవు ప్రతి వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. ప్రభువా, నీకు ఈ వాక్యం అర్థం కావట్లా, నాకు సహాయం చేయండి అని మా ప్రభువుని అడగాలి. ప్రభు పైన ఆధారపడాలి. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ కంటే గొప్ప గురువు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరంటారు. దేవుని స్తోత్రం. ఆయనతో నువ్వు గడుపుతున్నావా?
కాబట్టి ఎప్పుడైతే దైవస్తున్నటువంటి పేతురు యోహాను వచ్చి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు ఆత్మను పొందారో, వెంటనే సీమోన్ చూడండి ఏం చేస్తాడో, కొంత 17 వచ్చిన భాగం చదువుతా. అందుకు అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచి చదవాలి. సీమోను చూచి చూసారా, సీమోను చూచి వారి ఎదుట కొంత ద్రవ్యము తీసుకెళ్లి వారి ఎదుట పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము. చూసారా, నేను అక్కడ ఒక నేను అనే ఒక మాట ఉంటుంది. నేను ఎవరి మీద చేతులు పెడతానో ఉంచుతాగా, పౌలేమో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినంటాడు. గలతీ 2:20 వచ్చిన భాగంలో మనం గమనిస్తే, నేను క్రీస్తుతో కూడా నేననేది ఎక్కడ చెప్తారా? నేను అనేది ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని బిడ్డ, నేను నాది అంటానే. ఇది మన పితృడైన పాత పురుషుడైన ఆదాము నుండి మన శ్వాసగా పొందుకున్నాం. నీకు అర్థమైంది? శ్వాసగా పొందుకున్నాం. నేను అనేది ఇక్కడున్నంత కాలము క్రీస్తు నీకు వెలుపలే ఉంటాడు. ఇది ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. వెలుపల ఉన్న క్రీస్తు నీలో ఉండాలి అంటే నీలో నేను అనేది శిలువ మీద ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమైందా ఆ రహస్యం? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దేవుని స్తోత్రం. అసలు నీ చేత పాపం జరిగించింది ఎవరు? అదే మరి తేలిక అపవాదంట లేక దేవుడు అంట, అంతే. దేవుని బిడ్డ, మన జన్మ ఆదాముతో అంటగట్టబడింది. ఆదాము యొక్క పాప ఫలితం అంతా కూడా నేను శ్వాసగా పొందుకున్నామా? నీకు అర్థమైందా? ప్రభువుతో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి రోమ 6:6 ఒకసారి మీరు జ్ఞాపకం చేయండి. ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు ప్రాచీన స్వభావము కిందనేమో ప్రాచీన పురుషుడు అంటాడు, పాత పురుషుడు అంటాడు. ఉంది అక్కడ? ఏ పురుషుడు? ప్రాచీన పురుషుడు. ప్రాచీన పురుషుడికి పుట్టినట్లు ఏమని ఉంటుంది? అదే ఉందా? పాత పురుషుడు. ప్రాచీన అంటే పాత అని అర్థం. పాత పురుషుడు అని అర్థం. ప్రాచీన పురుషుడు అంటే, పాత పురుషుడు అంటే ఎవరు? ఆదాము. నూతన పురుషుడు అంటే ఎవరు? అర్థమైంది కదా? నూతన పురుషుడు అంటే యేసు ప్రభు అయితే, పాత పురుషుడు ఆదాము. అర్థమైందా? ఇప్పుడు అక్కడ మూడు ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి ఈ వచనంలో 6:6. 1 పాపము, 2 పాప శరీరము. అర్థమైందా? పాపము, పాప శరీరము. 3వదిగా పాప పురుషుడు, పాత పురుషుడు. అర్థమైందా? పురుషుడు అంటే ఒక వ్యక్తి, ప్రాచీన పురుషుడు అంటే ఆదాము. ఇప్పుడు ఎవరు పాపం చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఇంకా మీకు అర్థం కాల? దేవుని పిల్లలారా,
నాలో ఉన్న ఆ పాత పురుషుడు ఏం చేస్తున్నాడంటే పాపమందు ఇష్టపడతాడు. ఆదాము భార్య అయినటువంటి హవ్వ దేవుడు తినవద్దన్నప్పుడు తిన్న తర్వాత కొన్ని తీసుకొచ్చి భర్తకి ఇచ్చినప్పుడు ఏమండి ఇష్టపూర్వకంగా తిన్నాడా, ఇష్టం లేకుండా తిన్నాడా, బలవంతంగా తిన్నాడు? చెప్పండి. ఇష్టపూర్వకంగా తిన్నాడు. ఎందుకు తిన్నాడు ఇష్టపూర్వకంగా? భార్య ఇచ్చింది కాబట్టి. మరి తింటున్నప్పుడు దేవుడు తినవద్దని చెప్పాడన్న సంగతి ఆదాముకి జ్ఞాపకం ఉందా లేదా? చెప్పండి. ఉంది. మరి ఎందుకు తిన్నాడు? ఆ భార్యను ప్రేమించిన దాన్ని బట్టి, ఇష్టపడిన దాన్ని బట్టి ఇష్టపూర్వకంగా ఆ పండుని. ఇక అర్థమైంది ఇప్పుడు. పాపం అంటే ప్రాచీన పురుషుడికి చాలా ఇష్టం. సినిమాలు చూడటం అంటే పాత పురుషుడికి చాలా ఇష్టం. దేవుని బిడ్డ, డ్రింకింగ్ చేయటం అంటే, స్మోకింగ్ చేయడం అంటే పాత పురుషుడికి చాలా ఇష్టం. ఆ పాత పురుషుడు ఏం చేస్తాడంటే పాపం చేయటానికి శరీరాన్ని ఉపయోగించుకుంటాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైంది? శరీరాన్ని ఉపయోగించుకుంటాడు. శరీరాన్ని ఉపయోగించుకొని పాపం అంటే ఇష్టం కనుక ఇప్పుడు ఆ పాపం చేస్తాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు కదా, నేను అనేది ప్రాచీన పురుషుడు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడినంటే ప్రాచీన పురుషుడు ఎక్కడున్నట్టు? సిలువలో ఉన్నట్టు. ప్రాచీన పురుషుడు సిలువలో ఉంటే మరి ప్రాచీన పురుషుడు లేని స్థానంలో ఇప్పుడు ఏ పురుషుడు ఉన్నట్టు? చెప్పండి. నూతన పురుషుడు అన్నట్టు. ఈ నూతన పురుషుడు పాపం అంటే ఇష్టపడతాడా? చెప్పండి. పాపం ఉంది. పాప శరీరమే. నీవు చచ్చిపోయే వరకు కూడా ఈ శరీరాన్ని బాగు చేయలేవు. ఏ మానవుడు బాగు చేయలేని శరీరాన్ని, ఈ శరీరాన్ని సిలువ వేటుకు తప్ప. ఎందుకంటే పాపపు యొక్క దుకాణం అంతా కూడా ఈ శరీరములో ఉందన్న సంగతి మీకు తెలుసా? శరీర కార్యాలు ఏమనగా ఇంత లిస్టు చెప్తాడు, 19 కార్యాలు చెప్తాడు అక్కడ. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే శరీరంలో ఉన్నాయి. శరీరానికి అవకాశం ఇవ్వాలి కానీ ఏది చేయటం సిద్ధమే శరీరం. దేవుని బిడ్డ ఇలాగా. కానీ ప్రాచీన పురుషుడు స్థానంలో నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు నూతన పురుషుడు వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నీలోనికి నూతన పురుషుడు వచ్చి నీలో ఉన్నాడు. కానీ పౌలు యొక్క ప్రాచీన పురుషుడు బయటికి వెళ్ళిపోయాడు. సిలువ వేయబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డాడు. కానీ సిలువలున్న ప్రభువు ప్రాచీన పురుషుడు స్థానంలో పౌలులో ఉన్నాడు. కనుకనే 14 పత్రికలో పౌలు రాశాడు. బిడ్డలారా, ఎన్నో అద్భుతమైన స్వార్థ చేశాడు. ఎన్నో సంఘాలు కట్టాడు. ఎన్నో ఆత్మలు సంపాదించాడు. ఎవరు? పౌలు. ఎవరిని బట్టి? తనలో ఉన్న నూతన పురుషుడిని బట్టి. తెలుస్తుంది. మీకు అర్థమైందా? మనలో ఉన్న నూతన పురుషుడు పాపం అంటే ఇష్టపడడు. మొదటి యోహాను రాసిన పత్రికలో 3:9 దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. పాపము చేయడు. పాపము ఎందుకని దేవుని బిడ్డ ఆ నూతన పురుషుడు నీలో ఉన్నాడు కనుక. ఆ నూతన పురుషుడు నీలో ఉన్నాడు కనుక. చాలా మందిలో ప్రియులారా, ఆ నూతన పురుషుడికి స్థానం ఇవ్వరు.
చూడండి, గారడి సీమోను సువార్త విన్నాడు. విన్న తర్వాత నమ్మాడు. నమ్మిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దైవోసనని వెంబడిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పేతురు వచ్చి, యోహాను వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందినట్లు వారిని చేతులు ఉంచారో, వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో, ఈ గారడి సీమోన్ ఏం చేస్తాడంటే, మునుపటి దినాల్లో తన బిజినెస్ చేశాడుగా, ఆ వచ్చిన డబ్బుతో కొంత డబ్బు తీసుకువచ్చి దైవస్నుడైన పేతురు యోహాను దగ్గర పెట్టాడు. అయ్యా అయ్యా, నేను ఎవరి మీదనైతే చేతులేస్తానో వారు కూడా ఇలాగే పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇవ్వండి. అంటే దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ పొందటం అనేది దేవుడు నీకు ఇచ్చే ఉచితమైన వరం. నీకు అర్థమైందా? ఈ రోజును బ్రతకటానికి నువ్వు ఏమైనా చెల్లించావా క్రయాన్ని? అంటే ఈ రోజు దేవుడు నీకు ఈ దినాన్ని నీకు ఒక వరముగా ఇచ్చాడు. స్తోత్రం. అలాగే ఈరోజు ఏ విధంగా అయితే దేవుని యొద్ద నుండి ఈ దినాన్ని పొందుకొని నువ్వు జీవిస్తున్నావో, ప్రియులారా, పరిశుద్ధాత్మ పొందటం అనేది కూడా ఒక వరం. నీకు అర్థమైందా? ఒక వరం. అది నువ్వు కొనేది కాదు. నువ్వు కొనేది కాదు. అది దేవుడిచ్చే ఉచితమైనటువంటి వరం. ఈ వరాన్ని పొందాలి అంటే చదువుతాం ఒకసారి. అపొస్తలుల కార్యము 2:37. వారు ఈ మాట విని సహోదరులారా, మేమేమి చేద్దామని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. అది అప్పుడు ఎప్పుడు మారు మనసు పొందాలన్నాడు, పాప క్షమాపణ బాప్తిస్మం పొందాలన్నాడు. ఈ రెండు షరతులు, మారు మనసు బాప్తిస్మం అనేది, ఈ రెండు కూడా షరతులు. అని పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ అనేవి ఈ రెండు వరాలు, రెండు షరతులు, రెండు వరాలు. నీకు అర్థమైందా? పాప క్షమాపణ అనేది ఉచితంగా దేవుడిచ్చేటువంటి క్షమాది, దేవుడిచ్చే ఒక వరం. నువ్వు పాప క్షమాపణ పొందటం, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా, గుండు కొట్టించుకోక్కర్లా, ఏవో తీసుకుని వెళ్ళక్కర్లా, మెట్లు దొరలక్కర్లా, చుట్టూ తిరగక్కర్లా, నువ్వేమి చేయక్కర్లా. దేవుడిచ్చే ఉచితమైన కృపను నువ్వు పొందుకోవటమే, నువ్వు స్వీకరించటమే, నువ్వు నమ్మటమే. దేవుని బిడ్డ, ఈ రెండు కూడా దేవుడు ప్రభు ఇచ్చేటువంటి వరములు. క్షమాపణ, తర్వాత పరిశుద్ధాత్మ అనేవి రెండు కూడా దేవుడిచ్చే వరాలు. దేవుడిచ్చిన ఉచితమైన వరాన్ని పొందుకోకుండా మనోడు డబ్బుతో దాన్ని కొనాలని చూస్తాడు. ఎందుకు డబ్బుతో కొనాలని చూస్తాడు? నేను ఎవరి మీదనైతే చేతులు వేస్తానో వారు కూడా పరిశుద్ధాత్మ పొందునండి. అంటే అతను ప్రభు దగ్గరికి వచ్చాడు, కానీ బాప్తిస్మం పొందాడు, కానీ తన మైండ్ మాత్రం చేంజ్ కాలా, తన మైండ్ సెట్ చేంజ్ కాలా. ఎంతమంది ఉన్నారు గారెడు సీమోను లాంటి వారు? వారి శ్రమంతా కూడా దేవుడికి ఉపయోగం. అలాంటి వారు త్వరగా దేవుడు ఏమాత్రం సంతోషించదు. దేవుని బిడ్డ, పాత స్వభావంతోనే ఉన్నాడు, పాత మైండ్తోనే ఉన్నాడు. పాత మైండ్లో ఏమున్నాడు? ఏదో విధంగా గారడి చేసి డబ్బు సంపాదించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎలా తన మైండ్ ఎలా ఉంది? నేను ఘనత పొందాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, అందరి గురించి చెప్పుకోవాలి,
ఓ సీమోన్ అంటే సీమోన్ అండి, సీమోన్ చేతులెత్తగానే అందరూ దగ్మని పడిపోతున్నారు. సీమోన్ చేతులెత్తగానే ఆత్మతో నింపబడుతున్నారు. అందరు నా గురించి చెప్పుకోవాలి. తన మైండ్ సెట్ చేంజింగ్ అవ్వాల, తన హృదయ ఉద్దేశాలు సరిగా లేవు. కింద చదవండి 8:22 భాగంలో. కాబట్టి కొంచెం దానిపై వచ్చి అందుకు పేతురు తలంచుకొందునందున నీ వెండి నీతో కూడా నశించును కాక, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ వెండి నీతో కూడా నశించును కాక అన్నాడు. ఇదట వెండి డబ్బు నీతో కూడా నశించును కాక. రమణందు ప్రియులారా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. హృదయం సరైనది కాదంటే దాని అర్థం ఏంటి? నీ కలిగే తలంపులన్నీ, నీకు వచ్చే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలో నుంచే వస్తున్నాయి. అంటే ఆ హృదయం సరైనది కాదంటే దేవుని బిడ్డ నీ తలంపులే సరిగా లేవు, నీ ఆలోచనలే సరిగా లేవు, నీ ఉద్దేశాలే సరిగా లేవు. ప్రభు అంటాడు, బాల్యము నుండి వారి హృదయ ఆలోచన చాలా చెడ్డది అంటాడు. ఆదికాండం 6:5 నరుల చెడుతనం గొప్పదని, హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని నరులను చేసినందుకు సంతాపమునుంది. వారి హృదయ ఆలోచన ఎల్లప్పుడు కేవలము చెడ్డదని. దేవుని బిడ్డ అంటే హృదయం తలంపులన్నీ కూడా చెడ్డబడదని అర్థం ఏంటి? హృదయమే పాడైపోయింది, హృదయమే పాడైపోయింది. దేవుని బిడ్డ, పాడైపోయిన హృదయాన్ని బాగు చేయటానికి ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చారు. నీ హృదయం పాడైపోయిన నీ హృదయం బాగైతే తప్ప నువ్వు బాగుపడవు. నీ తలంపులు బాగుండవు, నీ ఆలోచనలు బాగుండవు, నీ పనులు బాగుండవు. కాబట్టి అందుకే ప్రభు అంటారు, కుమారుడా నీ హృదయాన్ని నాకు. ఎందుకన్నాడు? నీ తలంపులు పాడైపోయింది కనుక, నీ ఊహ అంతా కూడా చెడ్డదైపోయింది కనుక, నీ పనులన్నీ కూడా చెడిపోయినాయి కనుక, మంచి పనులు కాదు కనుక, ఇప్పుడు నీ హృదయం నాకు ఇస్తే, నీ హృదయాన్ని నేను ఏం చేస్తానంటే బాగు చేస్తాను. నీ హృదయాన్ని బాగు చేస్తే నీ తలంపులన్నీ బాగుంటాయి, నీ ఆలోచనలన్నీ బాగుంటాయి, నీ ఉద్దేశాలన్నీ బాగుంటాయి. అప్పుడు నీ పనులు కూడా ఎలా ఉంటాయంటే బాగుంటాయి. దేవుని స్తోత్రం. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అందరూ కూడా ఆత్మతో పొందుకున్నారు. కానీ ఎందుకు సిమోను అగారడి సిమోను ఎందుకు దేవుడు తన ఆత్మను పొందలేకపోయాడు అంటే, మీకు అర్థమైందా? తన ఉద్దేశాలు సరిగా లేవు. దేవుని బిడ్డ, నీ ఉద్దేశాలు సరిగా లేకపోతే దేవుని యొక్క ఆత్మలను పొందలేవు, దేవుని యొక్క ఆత్మను పొందలేవు. దేవుని యొక్క ఆత్మ నీకు లేకపోతే దేవునికి నీకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. నీవు దేవునితో సంబంధించిన వ్యక్తివైతే, దేవునికి సంబంధించిన వ్యక్తిగా ఉండాలి అంటే నీలో దేవుని యొక్క స్వభావం ఉండాలి. నీలో దేవుని స్వభావం ఉండాలంటే నీలో దేవుని దేవుడు ఏ ఆత్మను కలిగి ఉన్నాడో ఆత్మను కలిగి ఉండాలి. రోమపత్రిక 8:9 అదే మాట రాయబడి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు.
దేవుని స్తోత్రం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే సోదరి సోదరుడా, నువ్వు బాప్తిస్మం పొందేంత కాలం మీద నాకు తెలియదు, కానీ దేవుని స్వభావం కలిగి ఉన్నావా? దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? ఇంకొక మాట చెప్పాలంటే, నీవు నడిచిన నడవడికంతా కూడా, నీ నడిపింపంతా కూడా వెనకాల పరిశుద్ధాత్ముడు నీ నడిపిస్తున్నాడు. 14 వచ్చిన భాగంలో అదే రాయబడి, ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని స్తోత్రం. అందరూ కాదు, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు. వినారా? అంటే నీ నడిపింపు అంతా కూడా దేవుని యొద్ద నుండే రావాలి. దేవుని యొద్ద నుండే రావాలి. నీ నడిపింపు దేవుని యొద్ద నుండి వస్తే నీ పనులన్నీ కూడా దేవుని మూలంగానే కలిగిన పనులవి. నీ నడిపింపు దేవుని యొద్ద నుండి రాకపోతే నీ పనులు కూడా నీ సొంత నిర్ణయాలతో చేస్తున్న పనులు, వాటి వల్ల దేవునికి ఎంత మాత్రం కూడా సంబంధం లేదు. చాలా మంది సేవకులు వారు పనులు చేస్తున్నారు, కానీ చాలా మంది ఆ పనులతో దేవునికి ఎలాంటి సంబంధం ఉండదు. అర్థమైందా? ఎలాంటి సంబంధం ఉండదు. చదువుదామా బైబిల్లో? మత్తయి సువార్తలో 7:21 వచనానికి వెళ్దాం. చదవాలి. 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 మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామములను దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. నేను ఎన్నడూ నేను ఎరగను. అక్రమము చేయవాళ్ళారా, నా యొద్ద నుండి మీరు పొండి. ఏమండి, వారు చేసిన పనులకి దేవునికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఉందా? చెప్పండి, ఉందంటారా? ఎలాంటి సంబంధం లేదు. అంటే వారు చేసిన పనులన్నీ కూడా వారికి నచ్చినట్లుగా, వారికి ఇష్టమైనట్లుగా, వారి సొంత తలంపులతో దేవుని పీట వారు చేశారు. దేవుని కార్యము, దేవుని పని నీకు నచ్చినట్టుగా చేయటానికి వీల్లేదు. నీకు నచ్చినట్టుగా చేస్తే దేవునికి ఆ పని, దేవునికి ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రపంచంలో ఎంతో సేవ జరుగుతుంది, ఎన్నో పనులు జరుగుతున్నాయి, కానీ దేవునికి సంబంధించినవి కొన్ని పనులే. దేవునికి సంబంధించినవి చాలా పనులు అయినాయి చెప్పచ్చు. చాలా పనులు ఉన్నాయి. ఆ పనులు దేవునికి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి కాబట్టి చూడండి, స్పష్టంగా పేతురుకి సీమోని యొక్క ఆ హృదయం స్పష్టంగా కనిపిస్తుంది. సామెతల గ్రంథంలో 27:19 మాట ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేస్తే 27:19 నీటిలో ముఖము కనబడినట్లు ఒకరి మనస్సునకు మరి ఒకరి మనస్సు కనబడదు. దైవజనుడైన పేతురుకి సీమోను యొక్క మనస్సు, సీమోను హృదయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక మానవుడి యొక్క మనస్సు కనిపిస్తే ఏమండి, దేవునికి ఇంకెంత తేటగా నీ హృదయం కనిపిస్తుంది అంటారు. దేవునికి ఎంత తేటగా నీ హృదయం కనిపిస్తుంది, నీ మనసు కనిపిస్తుంది.
ఒకరి మనస్సునకు మరి యొక్క మనస్సు కనబడినట్లు ఇదే పిల్లారా, నీటిలో ముఖం ఎలాగైతే అచ్చంగా కనిపిస్తుందో ఒకరి మనస్సున కట్ట మరి యొక్క మనస్సు కనిపిస్తుందంట. అందుకే పేతురు అంటాడు, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా లేదు, సరి అయినదిగా లేదు. దేవుని బిడ్డ, దేవుడు సరి చేస్తున్నాడు తన వాక్యం ద్వారా. నేను సరి చేస్తున్నాడు. నువ్వు సరి అవుతావా? నువ్వు సరి చేసుకుంటావా? నువ్వు ఇష్టపడతావా? కానీ ఈ రోజుల్లో చాలా మంది సరి అవటానికి ఇష్టపడట్లా. సరి అవటానికి ఇష్టపడలేదని తన అంటున్నాడు చెప్పనా. వారు ఆరోగ్యకరమైన బోధ తృణీకరిస్తున్నారు. అదే రోజు ఏ కాలంలో మనం ఉన్నామంటే కల్పన కథల వైపుకు తిరుగు కాలము అన్నాడు. ఏ కాలం అంట? బోల్డ్ అన్ని దురదచ్యులైపోయి హితబోధను అది హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ అంటే నేను సరి చేసే బోధ. ఏంటి చెప్పండి? నేను సరి చేసే బోధ. కానీ చాలా మంది సరి అవటానికి ఇష్టపడలేదు. ఇదిగో సరి అవటానికి ఇష్టపడలేదు. ఒరే బాబు, నీ హృదయం నాకు తేటగా కనిపిస్తుందిరా, నీ హృదయం దేవుని దగ్గర సరైనదిగా లేదురా, ఇప్పటికైనా ఏం మించిపోయింది ఏమి లేదు, నీ కనుక నీవు నీ హృదయం దేవుని దగ్గర సరైనది కాదు కనుక నీకు పాల్పంపు లేవు. కాబట్టి మానుకుని మారు మనస్సు పొందు, ప్రభుని వేడుకో, నీ హృదయాలోచన ఆయన క్షమించబడవచ్చు. ఎంత స్పష్టంగా చెప్పాడండి దైవసేవకుడు, ఎంత స్పష్టంగా చెప్పాడు. దేవుని బిడ్డ, నీ వేడుకోవటానికి అవకాశం ఇస్తున్నాడు, బ్రతిమలాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. నీ హృదయాలోచన క్షమించబడవచ్చు అంటే ఏం చేస్తాడు తెలుసా? నాకు కనబడుచున్నది ఏది ఏం చేయగలరు? దేవుడు ఏం చేయగలరు? ఎవరు వేడుకోవాలట? మేమే వేడుకోవాలి. మేమే వేడుకోవాలి. మీరే వేడుకోండి. మీరే ఉపవాసం ఉండండి మా కోసం. మేము ఉపవాసం 7 రోజులు పెట్టాను ఇక్కడ ఉపవాసం కూడా. 1 రోజు కాదు, 2 రోజులు, 7 రోజులు. లేవా మీ కుటుంబంలో సమస్యలు? ఆ ఉన్న సమస్యలకు నువ్వు లొంగకపోతే నీకు ఎలాంటి సమస్యలు పంపిస్తే నువ్వు ఉపవాసం అంటావు? నీకు ఎలాంటి సమస్యలు పంపించాలి? ఉన్న సమస్య నీకు సరిపోలేదన్నమాట. దేవుని బిడ్డ, సంవత్సరం ఎండింగ్లో కూడా కనీసం నీ హృదయం కదిలించబడలేదా? కనీసం 2 రోజులు ఉపవాసం ఉందామనే అంతరంగంలో నీకు అసలు కలగలేదు ఆలోచన? ఇంకా కఠినం చేసుకుంటావు నీ హృదయాన్ని. ఆ వ్యక్తి అంత స్పష్టంగా చెప్పినా కూడా ఎంత మొండుడు చూడండి, ఎంత కఠినుడు చూడండి, ఎంత అహంకారం చూడండి, ఎంత గర్విష్ఠుడు చూడండి. మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు వేడుకుని చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎక్కడ కనపడలేదక్క ఆ వ్యక్తి. ఎక్కడ కనిపిస్తాడంటే నరకంలోనే కనిపిస్తాడు ఆ వ్యక్తి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఇదే విధానములో దావీదు ఏమంటాడు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 51వ కీర్తన 11వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయవద్దు. ప్రలాపించి వస్తుంది. ఎవరంటే దావీదు. అయ్యా, నీ ఆత్మ లేకపోతే నేను బ్రతకలేనయ్యా.
నీ ఆత్మ లేకుడుగా నేను జీవించలేనయ్యా. దేవుని బిడ్డ, ఎప్పుడైనా దేవుని ఆత్మ కొరకు వేడుకున్నావా? ఎప్పుడైనా దేవుని ఆత్మ కొరకు బ్రతుకులాడుకున్నావా? ఉద్యోగం కోసం బ్రతుకులాడతావు, పెళ్లి కోసం బ్రతుకులాడతావు, ఆరోగ్యం కోసం బ్రతుకులాడతావు. దేవుని బిడ్డ, వీటి కోసం నువ్వు బ్రతుకులాడతావు, బాగా అడుగుతావు. దేవుని యొక్క ఆత్మ కోసం ఎప్పుడు నువ్వు అడగదు, ఎప్పుడు అడుగు. అది నాకెందుకు? ప్రియులారా, ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే అసలు నీకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఎలాగైతే వారు పనులకు దేవునికి ఎలాంటి సంబంధం లేదో, ఆ దినాన్ని చాలా మంది దేవునికి వారికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకో తెలుసా? వారు చర్చికి వచ్చినా, బాప్తిస్మం పొందినా, వారు లేక నూతన పురుషుడు లేడో పాత పురుషుడే ఉన్నాడు. వారు నూతన స్వభావం లేదో పాత స్వభావమే ఉంది. అందుకని ఇక్కడ బోధ విన్నా బయటికి వెళ్ళగానే వారు సొంత నిర్ణయాలు, సొంత తలంపులు, సొంత బ్రతుకు, సొంత ఉద్దేశాలు. దేవుని పిల్లలారా, అలాంటి వారికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ దేవుని ఆత్మను కలిగి ఉంటే దేవుడు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు. సంఘం ఎక్కడుంటుందో అక్కడనే ఉంటావు. ఎందుకో చెప్పనా? సంఘమే దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. నీలో దేవుని యొక్క ఆత్మ ఉంటే దేవుని దగ్గరలో ఉంటావు. దేవుడు ఎక్కడుంటాడంటే దేవుడి యొక్క రాజ్యములో. దేవుని యొక్క రాజ్యం ఆయనదేగా. రోమపత్రిక 14:17 ఆ మాట, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నది. ఏ ఆనందం? ఏ ఆనందం? ఆనందం వేరు, పరిశుద్ధాత్మ ఆనందం వేరు. పరిశుద్ధాత్మ ఆనందానికి తిండితో నిమిత్తం ఉండదు, తిండితో నిమిత్తం ఉండదు, వస్తువులతో నిమిత్తం ఉండదు, వస్త్రాలతో నిమిత్తం ఉండదు. దేవుని బిడ్డ, నీవెలాంటి సమస్యలతో ఉన్న దేవుని యొక్క రాజ్యానికి రాగాలి. అదేంటో గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. అది పరిశుద్ధాత్మ ద్వారాగా పొందుకున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాను అనుకోండి, నా భార్య ఆత్మ లేదనుకోండి, పరిశుద్ధాత్మ లేదనుకోండి, నాకున్న ఆనందాన్ని నేను ఎప్పటికీ కూడా తనకి ఇవ్వలేను. నేను ఎప్పటికీ ఇవ్వలేను. అంటే నేను పొందిన ఆనందం నా భార్య కూడా పొందాలి అంటే నేను పొందిన ఆత్మ ఆమె కూడా కలిగి ఉన్నప్పుడే పొందగలదు. దేవుని బిడ్డ, పొందగలదు. నేను పొందిన ఆనందం మీరు పొందాలి అంటే నేను పొందుకున్న ఆత్మ మీరు కలిగి ఉంటేనే ఆ ఆనందాన్ని మీరు పొందగలరు. దేవుని స్తోత్రం. అందుకే ఆనందానికి దూరం అయిపోయాడు దావీదు. ఆనందానికి దూరం అయిపోయాడు. ఎందుకంటే తన పాపం చేస్తాడు. తన పాపం చేస్తాడని చలనం కూడా లేదు దానికి. తెలుసా నీకు? చాలాసార్లు కూడా మనలో పాపం చేసినట్టుగా చలనమడవు. సంపూర్ణంగా దేవుని ఆత్మతో నింపబడితే ఒక్క చిన్న మాట అన్నా నీలో పరిశుద్ధాత్మను దుఃఖిస్తాడు. నీ హృదయంలో గొప్ప ఆనందాన్ని కోల్పోతాడు. దావీదు ఎప్పుడైతే ఆ పాపం చేస్తాడో దేవుని ఆనందం కోల్పోయినప్పుడు చాలా దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డ, అప్పుడు దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు, నీ రక్షణ ఆనందాన్ని మనలా పుట్టించవా.
మరలా అంటే దాని అర్థం ఏంటి? మరలా అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి పొందుకున్నాడు, పోగొట్టుకున్నాడు. పొందుకున్నాడు, పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని అలాగే ఉండలేదు కానీ మరలా ఆత్మను పొందటానికి, ఆనందాన్ని పొందటానికి సింహాసనం దిగి బోర్న ఏడ్చాడు, కన్నీరు కాచాడు, పశ్చాత్తాపడ్డాడు, విలవిలలాడాడు. దేవుడు మరలా ఆనందాన్ని ఇచ్చే వరకు కూడా నెమ్మది లేకపోయాడు దావీదు. నేను ఆనందాన్ని ఇస్తాను కానీ ఇదిగో నీకు పుట్టిన బిడ్డ మాత్రం చేస్తాడు దావీదా. నేను ఆనందానికి ఇస్తాను కానీ ఇక్కడ నుండి నీ ఇంటి వారి మూలంగా నీకు అపాయం కలుగుతాయి. నీ ఇంటి వారి మూలంగానే నీకు అపాయాలు వస్తాయి. దేవుని బిడ్డ, నువ్వు సహించగలవా? దావీదు దాన్ని సహించేది. దానికి ఇష్టపడ్డాడు దావీదు. వినాలా? నేను ఇస్తాను కానీ ఆనందం దావీదు అన్ని భరించగలిగాడు. తన సొంత ఇంట్లో వాళ్ళే యాంటీగా లేచి, తన అధికంగా ప్రేమించిన వ్యక్తియే దానికి యాంటీగా లేచాడు. ముందే దేవుడు చెప్పాడు, నువ్వు సహించగలవా? నేను సహిస్తాను. దేవుని బిడ్డ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డ, రాజ్యంలో ఆనందం లేదు, దేవుడు నాకు ఆనందం ఉంది అని చెప్పి ఆ రాజ్యాన్ని వదిలేసి దావీదు చెప్పులు కూడా లేకుండా తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తిని వెళ్ళిపోయినట్టుగా ఉంచాలా? మరలా దేవుడే తిరిగి తీసుకొచ్చాడు. నేను స్తోత్రం. తీసుకొచ్చి మళ్ళీ కూర్చుని పెట్టాడు, సింహాసనం కూర్చుని పెట్టాడు. ఏదైనా చేయగలడు ఆయన, ఏదైనా చేయగలడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, నీ హృదయ ఆలోచన క్షమించబడతావయ్యా, వేడుకయ్యా, నీ మనసు మార్చుకయ్యా అని ఎంత బ్రతిమలాడితే దైవజనుడు ఎంతగా మనవి చేస్తా ఉంటే ఆ మాటలు తను ఎలా తీసుకున్నాడో చూడండి. అదేదో మీరే వేడుకోండి అయ్యా, నాకు అక్కర్లొద్దయ్యా అన్నట్టుగా తను వెళ్ళిపోయాడు. బైబిల్ చెప్తుంది కదా, 11వ కీర్తన 3వ వచన భాగం మీరు గమనిస్తే, ఆ పునాదులు పడిపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? దేవుని బిడ్డ, నీ పునాది పాడైపోతే పరిశుద్ధులు కానీ సేవకుడు కానీ ఏం చేయలేదు. ఉపవాసం ఉన్నా కూడా ఏం చేయలేదు. నీకు పునాదులు పాడైతే నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రశ్నిస్తారు. కాబట్టి నీ హృదయ ఆలోచన సరిగా లేకపోతే దేవుడు తన ఆత్మ నీకు ఇవ్వడు. ఆత్మ లేకపోతే ఆయనకి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఆత్మ లేకపోతే నీ సొంత నిర్ణయాలతో నువ్వు వెళ్తావు తప్ప, ఆత్మ ఉంటేనే ఆత్మనికి ఏం చేస్తాడంటే నీకు డైరెక్షన్ ఇస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు. నీవే విధంగా నీవు ఆయన క్షేమకరమైన మార్గం నడిపిస్తాడు, నెమ్మదికరమైన మార్గం నడిపిస్తాడు. ఆయన ఆలోచన తీసుకుంటే దేవుని బిడ్డ నిజంగా నీకు అద్భుతమైన రీతిలో దేవుడి ఆలోచన తీసుకున్నాడు. ఎవరో తెలుసా? ఇస్సాకు. తన పైన ఎక్కడుందంటే ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నాడు. ఈ రోజు అమెరికాకి ఎలాగుందో ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, లేదు ఇస్సాక, నేను చెప్పే దేశం ముందు ఉండవు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఎక్కడ ఉండమన్నాడు, అక్కడ ఉన్నాడు. విత్తనం విత్తాడు. ఎంత పంట అండి? 30 దంతులు కాదు, 60 దంతులు కాదు, 90 దంతులు కాదు, 100 అంతల ఫలం పొందాడు. కారణం, దేవుడు ఎక్కడ ఉండమన్నాడు, దేవుడు డైరెక్షన్ ఇచ్చాడు, దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఈ రోజున సోదరుడా, దేవుని ఆలోచన తీసుకుంటున్నావా? లేదు కనుకనే నలిగిపోతున్న సమస్యలతో ఏది సక్సెస్ అవ్వట్లేదు. ఏ చేద్దామన్నా నష్టమే, కారణం ఏంటంటే నీ సొంత నిర్ణయంతో వెళ్తున్నావు. దేవుడు తన ఆలోచన ఇవ్వటం మానేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఆలోచన తీసుకోవట్లేదు కనుక, దేవుడు చెప్పిన మాట వింటలేదు కనుక. ప్రమాణ ప్రియ దేవుని బిడ్డ, 100 అంతల ఫలం పొందాలి.
చుట్టూ ఉన్న ఫిలిస్తీన్లు చూస్తున్నప్పుడట అసూయపడ్డారట. ఏడుపడ్డారట. అది బాగుపడరు, బాగుపడాలి. కొంతమంది ఉంటారు, రక్షించబడి 10 సంవత్సరాలు అక్కడే ఉంటారు. రక్షించబడి 2-3 సంవత్సరాలు అయితే ఎంత పరిగెడతా ఉంటారు. వారు చూసినప్పుడు ఎంత అసూయ, వీళ్ళకి తట్టుకోలేరు, అసూయ భరించారు కొంతమంది. దేవుని బిడ్డ, అమెరికా దేశంలో కూడా ఒక స్టాచ్యూ ఉంది, ఒక విగ్రహం ఉంది, క్రీడాకారుడు విగ్రహం. అది ఆ క్రీడాకారుడు అంటే భయంకరమైన అసూయ ఒక వ్యక్తికి. చూస్తే చాలు భరించలేడండి, భరించలేడు. వాడు అనుకున్నాడు ఏదో ఒక రోజు ఈ విగ్రహాన్ని అంతం చేయాలనుకున్నాడు. పగటిగా చేయలేక రాత్రి సమయంలో ఇలా ఎవరు నడవని సమయాల్లో ఓ ఉల్లి సుత్తి తీసుకొచ్చి పూర్తిగా అంత దొల్చేయాలనుకున్నాడు. ఏది మిగిల్చుకుంటాను కిందకి వెళ్ళి సుత్తి ఆ ఉలి తీసుకుని కొంత 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 దొరుకుతూ ఉన్నాడు. ఒకరోజు చేయలేకపోయాడప్ప అని అలా క్రమేణా సమయం దొరికినప్పుడల్లా రాత్రి సమయంలో వచ్చి కొంత కొంత దొరుకుతున్నాడు. ఒకరోజు అలా దొరుకుతూ ఉంటుండగా ఆ విగ్రహం పడింది, కానీ వాడి మీదనే పడింది. దేవుని స్తోత్రం. అసూయ అనేది అంత ప్రమాదకరమైనది, అంత ప్రమాదకరమైనది. ఎంత అసూయ చూపించాడో దాని మీద, చివరికి అసూయతో వాడు చచ్చాడు. ఆడి మీద పడింది. దేవుని బిడ్డ, యోబు గ్రంథం 5:2 ఆ మాట అక్కడ రాయబడింది. బుద్ధి లేని వారు దీనివల్ల ఎవరు వాళ్ళు? బుద్ధి లేని వాళ్ళు. అంటే అసూయపడే వాళ్ళందరికీ ఏమి లేదనమాట, బుద్ధి లేని వాళ్ళు. అసూయపడే వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు. దేవుని బిడ్డ, బుద్ధి లేని కారణం బట్టగా కన్యకలు ఏడబడ్డారు. బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారు? ఏడబడ్డారు. ఎందుకు? బుద్ధులే. బుద్ధి లేని వారట అసూయ వలన చేస్తారట. దేవుని బిడ్డ, ఆ బుద్ధి నేర్పుతాడు నీకు, ఆ జ్ఞానం నేర్పుతాడు నీకు. ఆయన ఎద్దుకు వస్తే, ఆయన రాజ్యానికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే. దేవుని బిడ్డ, కాబట్టి నేర్పాడు. ఎవరే బాబు నీ బాప్తిసం పొందావు కానీ, విశ్వసించావు కానీ నీ హృదయ ఆలోచన మారలేదురా బాబు. కాబట్టి ఈ చెడుతనం గురించి వేడుకో. నీ హృదయాలోచన క్షమిస్తాడు. దేవుడు తన ఆత్మనిస్తాడు రా బాబు. అంటే ఏం చేయాలి? పశ్చాత్తపడాలిగా దావీదు వలె, కన్నీరు కాచాలిగా దావీదు వలె. తర్వాత దావీదు వైపు చూడండి, జీవితం ఎట్లాగా ఉందో. ఈ సీమోను గాడి సీమ వైపు చూడండి ఎట్లాగా ఉందో. ఆ దైవజనుడు గద్దిస్తే దావీదుని, ప్రియరా ఆ ప్రవక్త గద్దిస్తే చేంజ్ అయ్యాడు. రాజ్యం బ్రహ్మాండంగా ఉంది. అదే దైవజనుడే నా పేతురు గద్దిస్తే సీమోన్ని, మీరే అదేదో నా కొరకు వేడుకోనంట బాబు, నాకేం సంబంధం లేదని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళటం నిత్య నరకానికి వెళ్ళాడు. సోదరి సోదరుడా, దావీదు వాళ్ళే ఇంతవరకు ఇది అయిపోయింది. ఇక్కడి నుంచి నా బ్రతుకు బాగుండాలి ప్రభువా, నీ మార్గంలో నడుస్తాను ప్రభువా, అనేకులకు దీవెనకరంగా ఉండాలి ప్రభు అనుకుంటున్నాను ప్రభువా. దావీదు వాళ్ళే నువ్వు పశ్చాత్తాపడి ప్రభువును వేడుకుంటే నీ జీవితం అద్భుత రీతిగా ఉంటుంది. నీ హృదయాన్ని ఇంకా కఠినం చేసుకుని సీమోను వాళ్ళే ఉంటే పునాదులు పాడైతే నీతిమంతులు ఏం చేయాలి? ఒక్కసారి యోచన చేసుకుందామా? తల వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిన మాటలు బట్టి ఒక్కసారి సీమోను వలె నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావా? దావీదు వలె పశ్చాత్తాపడతావా? ఆప్షన్ దేవుడు నీకే ఇస్తున్నాడు. నీ వారి వైపు ఉంటావా, ఈ వైపు ఉంటావా? దేవుని బిడ్డ
నీకెంతో చక్కటి అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎంతో చక్కటి అవకాశం ఇస్తా ఉన్నాడు. వినియోగించుకోగలవా? ఒకవేళ గారెడు సీమోను వలె